ఓం శాంతి 11/11/2025 మధురమైన పిల్లలు, మీరు హృదయపూర్వకంగా బాబా బాబా అని అన్నట్లయితే సంతోషంలో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సంతోషంగా ఉన్నట్లయితే మాయాజీతులుగా అవుతారు. ప్రశ్న: పిల్లలకు ఏ ఒక్క విషయంలో శ్రమ అనిపిస్తుంది, కానీ సంతోషానికి మరియు స్మృతికి అదే ఆధారము? జవాబు: ఆత్మాభిమానిగా అవ్వడంలోనే శ్రమ అనిపిస్తుంది, కానీ దీని ద్వారానే సంతోషపు పాదరసం పైకెక్కుతుంది. మధురమైన బాబా గుర్తుకొస్తారు. మాయ మిమ్మల్ని దేహాభిమానంలోకి తీసుకొస్తూ ఉంటుంది. రుస్తుంతో రుస్తుమై యుద్ధం చేస్తుంది. ఇందులో తికమక పడకూడదు. బాబా అంటారు, పిల్లలు, మాయ తుఫాన్లకు భయపడకండి. కేవలం కర్మేంద్రియాలతో ఏ వికర్మలు చేయకండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మరియు శిక్షణ ఇస్తున్నారు, చదివిస్తున్నారు. చదివించే తండ్రి సదా దేహీ అభిమానిగా ఉంటారు అని పిల్లలకు తెలుసు. వారు ఉన్నదే నిరాకారుడు. దేహాన్ని తీసుకోరు. వారు పునర్జన్మల్లోకి రారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలను మీరు నా సమానంగా స్వయాన్ని ఆత్మగా భావించాలి. నేను పరంపితను. పరంపితకు దేహం ఉండదు. వారిని దేహీ అభిమాని అని కూడా అనరు. వారు ఉన్నదే నిరాకారుడు. తండ్రి అంటారు, నాకు నాదంటూ దేహం లేదు. మీకైతే దేహం లభిస్తూ వచ్చింది. ఇప్పుడు నా సమానంగా దేహం నుండి అతీతంగా అయి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఒకవేళ విశ్వానికి యజమానులుగా అవ్వాలంటే ఇక వేరే కష్టమైన విషయమేమీ లేదు. తండ్రి అంటారు, దేహాభిమానాన్ని వదిలి నా సమానంగా అవ్వండి. నేను ఆత్మను, నన్ను బాబా చదివిస్తున్నారు అని బుద్ధిలో సదా స్మృతి ఉండాలి. తండ్రి అయితే నిరాకారుడు, కావున మనల్ని ఎలా చదివిస్తారు? అందుకే బాబా ఈ తనువులోకి వచ్చి చదివిస్తారు. గోముఖాన్ని చూపిస్తారు కదా. ఇప్పుడు గోముఖం నుండైతే గంగ వెలువడదు. మాతను కూడా గోమాత అనంటారు. మీరందరూ గోవులు. ఈ బ్రహ్మ గోవు కారు. నోటి ద్వారా జ్ఞానం లభిస్తుంది. తండ్రికి గోవు లేదు కదా. ఎద్దుపైన కూడా స్వారీ చేసినట్లు చూపిస్తారు. వారు శివశంకర్లు ఒక్కరే అని అంటారు. శివశంకర్లు ఒక్కరు కాదని పిల్లలను మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. శివుడైతే ఉన్నతోన్నతమైన వారు. ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు. బ్రహ్మ సూక్ష్మతనవాసి. పిల్లలైన మీరు విచారసాగర మంతనం చేసి పాయింట్లు తీసి అర్థం చేయించాల్సి ఉంటుంది. అంతేకాక నిర్భయులుగా కూడా అవ్వాలి. పిల్లలైన మీకే సంతోషం ఉంది. మేము ఈశ్వరుని విద్యార్థులము, మమ్మల్ని బాబా చదివిస్తున్నారు అని మీరంటారు. భగవాన్ వాచా కూడా ఉంది, ఓ పిల్లలు, నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారు చేసేందుకు చదివిస్తాను. ఎక్కడికి వెళ్ళినా, సెంటర్లకు వెళ్ళినా బాబా మమ్మల్ని చదివిస్తున్నారని బుద్ధిలో ఉంటుంది. ఏదైతే మనమిప్పుడు సెంటర్లలో వింటామో ఆ మురళిని బాబా నడిపిస్తారు. బాబా బాబా అని అంటూ ఉండండి. ఇది కూడా మీ యాత్రే అవుతుంది. యోగం అనే పదం శోభించదు. మనుషులు అమర్నాథ్, బద్రీనాథ్ యాత్రలకు కాలినడకన వెళ్తారు. ఇప్పుడు పిల్లలైన మీరైతే మీ ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ అనంతమైన నాటకం పూర్తవుతుందని మీకు తెలుసు. మనల్ని యోగ్యులుగా తయారు చేసి తీసుకువెళ్లేందుకు బాబా వచ్చారు. మేం పతితులమని మీరు స్వయంగా అంటారు. పతితులు ముక్తిని పొందలేరు. తండ్రి అంటారు, ఓ ఆత్మలు, మీరు పతితంగా అయ్యారు.
వారు శరీరాన్ని పతితంగా భావించి గంగలో స్నానాలు చేసేందుకు వెళ్తారు. వారు ఆత్మను నిర్లేపిగా భావిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ముఖ్యమైన విషయం ఆత్మకు సంబంధించినది. పాపాత్మ, పుణ్యాత్మ అని అంటారు కూడా. ఈ పదాలను బాగా గుర్తుంచుకోండి. అర్థం చేసుకోవాలి మరియు అర్థం చేయించాలి. మీరే భాషణ మొదలైనవి చేయాలి. తండ్రి అయితే పల్లె పల్లెకు, వీధి వీధికి వెళ్లరు. మీరు ప్రతి ఇంట్లోనూ ఈ చిత్రాలను పెట్టుకోండి. 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుంది అనేది మెట్ల వరుస చిత్రంలో కూడా స్పష్టంగా ఉంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, సతో ప్రధానంగా అవ్వండి. మీ ఇంటికి వెళ్ళాలి. పవిత్రంగా అవ్వకుండానైతే ఇంటికి వెళ్లరు. ఇదే చింత ఉండాలి. బాబా, మాకు చాలా తుఫాన్లు వస్తున్నాయి, మనసులో చాలా చెడు ఆలోచనలు వస్తున్నాయి, ఇంతకు ముందు ఇలా వచ్చేవి కావు అని చాలామంది పిల్లలు రాస్తూ ఉంటారు. తండ్రి అంటారు, మీరు అలా ఆలోచించకండి. ఇంతకు ముందు మీరేమీ యుద్ధ మైదానంలో లేరు. ఇప్పుడు మీరు తండ్రి స్మృతిలో ఉంటూ మాయపై విజయం పొందాలి. ఇది పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండండి. కొంగుముడి వేసుకోండి. మాతలు కొంగుముడి వేసుకుంటారు, పురుషులైతే నోట్బుక్లో రాసుకుంటారు. మీ ఈ బ్యాడ్జ్ మంచి చిహ్నము. మనం రాకుమారులుగా అవుతాము. ఇది నిరుపేదల నుండి రాకుమారులుగా తయారయ్యే గాడ్లీ యూనివర్సిటీ, ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. మీరు రాకుమారులుగా ఉండేవారు కదా. శ్రీకృష్ణుడు విశ్వానికి రాకుమారునిగా ఉండేవారు. ఇంగ్లండ్లో రాకుమారుణ్ణి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అని అంటారు. అవి హద్దు విషయాలు. రాధాకృష్ణులైతే చాలా ప్రసిద్ధమైన వారు. వారు స్వర్గంలో రాకుమారిగా ఉండేవారు కదా. అందుకే వారిని అందరూ ప్రేమిస్తారు. శ్రీకృష్ణుణ్ణైతే చాలా ప్రేమిస్తారు. వాస్తవానికి ఇద్దరినీ ప్రేమించాలి. మొదటైతే రాధను ప్రేమించాలి. కాని కొడుకులపై ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఎందుకంటే వారు వారసులుగా అవుతారు. స్త్రీకి తన పతి పట్ల ప్రేమ ఉంటుంది. వీరుని గురువు, ఈశ్వరుడు అని పతి కోసమే అంటారు. స్త్రీ కోసం అలా చెప్పరు. సత్యుగంలోనైతే మాతలకు మహిమ ఉంటుంది. మొదట లక్ష్మి, ఆ తర్వాత నారాయణుడు. అంబను ఎంత గౌరవిస్తారు. వారు బ్రహ్మకు పుత్రిక. బ్రహ్మకు అంత మహిమ లేదు. బ్రహ్మ మందిరం అజ్మేర్లో ఉంది. అక్కడ మేళాలు మొదలైనవి జరుగుతాయి. అంబ మందిరాల్లో కూడా మేళాలు జరుగుతాయి. వాస్తవానికి ఈ మేళాలన్నీ మైలపరచడం కోసమే ఉన్నాయి. మీ ఈ మేళ స్వచ్ఛంగా తయారయ్యేందుకుంది. స్వచ్ఛంగా తయారయ్యేందుకు మీరు స్వచ్ఛమైన తండ్రిని స్మృతి చేయాలి. నీటి ద్వారా పాపాలేవి అంతమవ్వవు. గీతలో కూడా భగవాను వాచ మన్మనా భవాని ఉంది. మొదట్లో మరియు చివర్లో ఈ పదం ఉంది. మొట్టమొదట మనమే భక్తిని ప్రారంభించామని పిల్లలైన మీకు తెలుసు. మొదట సతోప్రధాన భక్తి ఉంటుంది. ఆ తర్వాత సతో, రజో, తమో భక్తి అవుతుంది. ఇప్పుడు చూడండి, మట్టి, రాళ్లు మొదలైన వాటన్నిటికీ భక్తి చేస్తున్నారు. ఇదంతా అంధవిశ్వాసము. ఈ సమయంలో మీరు సంగమంలో కూర్చున్నారు. ఇది తలకిందులుగా ఉన్న వృక్షం కదా. పైన బీజం ఉన్నారు. తండ్రి అంటారు, ఈ మనుష్య సృష్టికి బీజము, రచయిత నేనే. ఇప్పుడు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. అంటు కడతారు కదా. వృక్షంలోని పాత ఆకులు రాలిపోతాయి, కొత్త కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు తండ్రి దేవీదేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. మిక్స్ అయిపోయిన ఆకులు చాలా ఉన్నాయి. స్వయాన్ని హిందువులుగా చెప్పుకుంటారు. వాస్తవానికి హిందువులు అంటే ఆది సనాతన దేవీదేవతా ధర్మానికి చెందినవారు.
వాస్తవానికి హిందూస్థాన్ పేరు భారత్. అక్కడ దేవతలు నివసించేవారు. ఇంకే దేశం పేరు మారదు, దీని పేరును మార్చేశారు. హిందూస్థాన్ అని అనేస్తారు. బౌద్ధులు మాది జపానీయ లేక చైనీయ ధర్మం అని అనరు. వారు తమ ధర్మాన్ని బౌద్ధ ధర్మమని అంటారు. మీలో ఎవ్వరూ కూడా తమను తాము ఆది సనాతన దేవీదేవతా ధర్మానికి చెందినవారమని చెప్పుకోరు. ఒకవేళ ఎవరైనా అన్నా కూడా ఆ ధర్మాన్ని ఎప్పుడు మరియు ఎవరు స్థాపన చేశారు అని అడగండి. వారేమీ చెప్పలేకపోతారు. కల్పం ఆయుష్ను కూడా చాలా ఎక్కువగా చేసేశారు. దీనినే అజ్ఞాన అంధకారమని అంటారు. ఒకటేమో తమ ధర్మం గురించి తెలియదు, రెండవది లక్ష్మీనారాయణల రాజ్యాన్ని చాలా దూరంగా తీసుకువెళ్లిపోయారు. అందుకే ఘోర అంధకారమని అంటారు. జ్ఞానం మరియు అజ్ఞానంలో ఎంత తేడా ఉంది. జ్ఞానసాగరుడు ఒక్క శివబాబా మాత్రమే. ఆ సాగరం నుండి ఒక లోట అంత ఇస్తున్నట్లు. ఒకవేళ ఎవరికైనా శివబాబాను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని కేవలం ఇది మాత్రమే వినిపిస్తే ఇది దోసిలి అంత నీరు మాత్రమే అందించినట్లు కదా. కొందరు స్నానం చేస్తారు, కొందరు కుండ నింపుకుని తీసుకువెళ్తారు, కొందరు చిన్న చిన్న లోటాలతో తీసుకువెళ్తారు. ప్రతిరోజు ఒక్కొక్క చుక్కను కుండలో వేసి దానిని జ్ఞానజలమని భావించి తాగుతారు. విదేశాలకు కూడా వైష్ణవులు గంగాజలాన్ని కుండలలో నింపుకుని తీసుకువెళ్తారు, మళ్లీ తెప్పించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ నీరంతా పర్వతాల నుండే వస్తుంది, పైనుండి కూడా నీరు కురుస్తుంది. ఈ రోజుల్లో చూడండి, భవనాలు కూడా ఎంత ఎత్తుగా 100 అంతస్తుల వరకు తయారు చేస్తున్నారు. సత్యుగంలో ఇలా ఉండదు. అక్కడ మీకు ఎంత భూమి లభిస్తుందో ఇక్కడ అడక్కండి. ఇక్కడ నివసించేందుకు కూడా సరిపడా భూమి లేదు. అందుకే ఇన్ని అంతస్తులు నిర్మిస్తున్నారు. అక్కడైతే ధాన్యం కూడా లెక్కలేనంత పండుతుంది. అమెరికాలో ధాన్యం ఎక్కువగా ఉంటే కాల్చేస్తారు. ఇది మృత్యులోకము, అది అమరలోకము. అర్ధకల్పం మీరక్కడ సుఖంలో ఉంటారు. కాలుడు లోపలికి దూరలేడు. దీనిపై ఒక కథ కూడా ఉంది. ఇది అనంతమైన విషయము. అనంతమైన విషయాల నుండి మళ్లీ హద్దు కథలను కూర్చుని తయారు చేశారు. గ్రంథ్ మొదట ఎంత చిన్నదిగా ఉండేది, ఇప్పుడు దాన్ని ఎంత పెద్దగా తయారు చేశారు. శివబాబా ఎంత చిన్నగా ఉంటారు, వారి ప్రతిమను కూడా ఎంత పెద్దదిగా తయారు చేశారు. బుద్ధుడి చిత్రాన్ని, పాండవుల చిత్రాలను పెద్ద పెద్దవిగా పొడవుగా తయారు చేశారు. ఆ విధంగా ఎవ్వరూ ఉండరు. పిల్లలను మీరు ఈ లక్ష్యం ఉద్దేశం యొక్క చిత్రాన్ని ప్రతి ఇంట్లోనూ పెట్టుకోవాలి. మనం చదువుకుని ఇలా తయారవుతున్నాము, కావున ఏడవకూడదు. ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు, దేహాభిమానంలోకి వచ్చేస్తారు. పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇందులోనే శ్రమ అనిపిస్తుంది. ఆత్మాభిమానులుగా అవ్వడం ద్వారానే సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతుంది. మధురమైన బాబా గుర్తుకొస్తారు. బాబా నుండి మనం స్వర్గవారసత్వాన్ని తీసుకుంటున్నాము. బాబా మనల్ని ఈ భాగ్యశాలి రథంలోకి వచ్చి చదివిస్తున్నారు. రాత్రింబవళ్ళు బాబా బాబా అని స్మృతి చేస్తూ ఉండండి. మీరు అర్ధకల్పం యొక్క ప్రేయసులు. భక్తులు భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. భక్తులు అనేక మంది ఉన్నారు. జ్ఞానంలో అందరూ ఒక్క తండ్రిని స్మృతి చేస్తారు. వారే అందరికీ తండ్రి. జ్ఞానసాగరుడైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. పిల్లలైన మీకైతే రోమాలు నిక్కబొడ్చుకోవాలి. మాయా తుఫాన్లైతే తప్పకుండా వస్తాయి. బాబా అంటారు, అందరికన్నా ఎక్కువ తుఫాన్లైతే నాకు వస్తాయి. ఎందుకంటే అందరికన్నా ముందు నేనున్నాను.
నా వద్దకు వస్తాయి. కావుననే పిల్లల వద్దకు ఎన్ని వస్తూ ఉండొచ్చు అనేది అర్థం చేసుకుంటాను. పిల్లలు తికమక పడుతూ ఉండొచ్చు. అనేక రకాల తుఫాన్లు వస్తూ ఉంటాయి. అజ్ఞాన కాలంలో కూడా ఎప్పుడూ రానటువంటి తుఫాన్లు కూడా వస్తాయి. ముందు నా వద్దకే అవి రావాలి, లేదంటే నేను పిల్లలకెలా అర్థం చేయిస్తాను? వీరు ఫ్రంట్లో ఉన్నారు. వీరు రుస్తుం కనుక మాయ కూడా రుస్తుంతో రుస్తుమై యుద్ధం చేస్తుంది. మల్ల యుద్ధంలో అందరూ ఒకేలా ఉండరు. ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్లు ఉంటాయి. బాబా వద్దకు అందరికన్నా ఎక్కువ తుఫాన్లు వస్తాయి. అందుకే బాబా అంటారు, ఈ తుఫాన్లకు భయపడకండి. కేవలం కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మలు చేయకండి. కొంతమంది ఏమంటారంటే, జ్ఞానంలోకి వచ్చిన తర్వాతే ఎందుకిలా జరుగుతుంది? దీనికన్నా జ్ఞానం తీసుకోకపోతేనే బావుండేది. ఇటువంటి సంకల్పాలు వచ్చేవి కావు. అరే, ఇది యుద్ధం కదా. పత్ని ఎదురుగా ఉన్నా కూడా పవిత్రమైన దృష్టి ఉండాలి. మేము శివబాబా పిల్లలము, పరస్పరం సోదరులమని భావించాలి. ఆ తర్వాత ప్రజాపిత బ్రహ్మకు సంతానంగా అవ్వడంతో సోదరీ సోదరులుగా అయ్యాము. ఇక వికారాలు ఎక్కడి నుండి వస్తాయి? బ్రాహ్మణులు ఉన్నతమైన పిలక వంటివారు. వారే తర్వాత దేవతలుగా అవుతారు. కనుక మనం పరస్పరం సోదరీ సోదరులము. మనం ఒక్క తండ్రి పిల్లలము, కుమార కుమారీలము. ఒకవేళ ఇద్దరూ కుమార కుమారీలుగా ఉండకపోతే ఇక గొడవలవుతాయి. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. నా పత్ని పూతన వలె ఉందని పురుషులు కూడా రాస్తారు. ఇందులో చాలా శ్రమ ఉంది. యవ్వనంలో ఉన్నవారికైతే చాలా శ్రమ కలుగుతుంది. మరియు ఎవరైతే గంధర్వ వివాహం చేసుకుని కలిసి ఉంటారో వారిదైతే అద్భుతము. వారికి చాలా ఉన్నతమైన పదవి లభిస్తుంది. కాని అటువంటి అవస్థను ధారణ చేసి జ్ఞానంలో చురుగ్గా అయినప్పుడు లభిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మాయా తుఫాన్లకు భయపడకూడదు మరియు తికమక పడకూడదు. కేవలం కర్మేంద్రియాలతో ఏ వికర్మలు జరగకుండా అటెన్షన్ ఉంచాలి. జ్ఞానసాగరుడైన బాబా మమ్మల్ని చదివిస్తున్నారు, ఈ సంతోషంలో ఉండాలి. రెండవ పాయింట్, సతో ప్రధానంగా అయ్యేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి. జ్ఞానాన్ని విచారసాగర మంథనం చేయాలి. స్మృతి యాత్రలో ఉండాలి. వరదానము, శుభ చింతన ద్వారా జ్ఞానసాగరునిలో ఇమిడిపోయే అతీంద్రియ సుఖం యొక్క అనుభవీ భవ. ఏ విధంగా సాగరంలో ఉండే జీవజంతువులు సాగరం లోపల ఉంటాయి, అంతేకాని బయటకు రావాలని కోరుకోవు. చేప కూడా నీటి లోపల ఉంటుంది. సాగరం లేక నీరే దానికి ప్రపంచం. అదేవిధంగా పిల్లలైన మీరు కూడా శుభ చింతన ద్వారా జ్ఞానసాగరుడైన తండ్రిలో సదా ఇమిడిపోయి ఉండండి. ఎప్పటివరకైతే సాగరంలో ఇమిడిపోయి ఉండటాన్ని అనుభవం చెయ్యరో అప్పటి వరకు అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగుతున్నట్లుగా, సదా హర్షితంగా ఉంటున్నట్లుగా అనుభవం చేయలేకపోతారు. దీనికోసం స్వయాన్ని ఏకాంతవాసులుగా చేసుకోండి. అనగా సర్వ ఆకర్షణల వైబ్రేషన్ల నుండి అంతర్ముఖులుగా అవ్వండి. స్లోగన్, మీ ముఖాన్ని నడుస్తూ తిరుగుతూ ఉన్న ఎటువంటి మ్యూజియంలా తయారు చేసుకోండంటే అందులో బిందువైన బాబా కనిపించాలి. అవ్యక్త సూచనలు, అశరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. స్వయాన్ని శరీర బంధనం నుండి అతీతంగా చేసుకునేందుకు అవతారంగా భావించండి. నేను అవతారాన్ని. ఈ స్మృతిలో ఉంటూ శరీరాన్ని ఆధారంగా తీసుకుని కర్మలు చేయండి.
కాని నేను చేస్తున్నాను అన్న భానం నుండి అతీతమై కర్మలు చేయండి. నేను చేశాను, నేను చేస్తాను ఈ సంకల్పాన్ని కూడా సమర్పితం చేయండి. అప్పుడిక కర్మబంధనాలలో బంధింపబడరు. దేహంలో ఉంటూ కూడా విదేహి అవస్థను అనుభవం చేస్తారు. ఓం శాంతి.